హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. రైట్ నో మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ చూసారు కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. మనమైతే మళ్ళీ ఇంకో కొత్త జర్నీ వ్లాగ్తో అయితే వచ్చేసాము. అదే మన గుంటూరు. సో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే మనం ఇప్పుడైతే వ్లాగ్ చేస్తున్నాము. ఇంతకు ముందు అయితే మనము లింగంపల్లి ఇంటర్సిటీ వయా గుంటూరు మీద నుంచి అయితే చేసాము. ఇప్పుడైతే ఇది మాత్రం మనము వయా సికింద్రాబాద్ నుంచి వయా కాజీపేట్, ఖమ్మం, వరంగల్, మదిరా, విజయవాడ అండ్ మంగళగిరి, గుంటూరు ఆ రూట్లో అయితే ఇప్పుడు మనం బ్లాగ్ అయితే చేస్తాము. సో ప్రెజెంట్ అయితే మనం స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఉన్నాము. ప్రెజెంట్ చూద్దాం. ఇప్పుడైతే నేను రైట్ నా ప్రెజెంట్ నా టైం అయితే వచ్చేసి 7 అయింది. మన ట్రైన్ అయితే వచ్చేసి ట్రైన్ నెంబర్ వచ్చేసి 12706. ఈ ట్రైన్కి చాలా స్పెషాలిటీ ఉంది, చాలా ఇది ఉంది. సో ఇదైతే ఇప్పుడు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ వస్తుంది అనేది తెలీదు. మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళకైతే ముందు చక్కచక్క లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు, ఇది సికింద్రాబాద్ ఫస్ట్ గేట్ నెంబర్ 4 ఇది. సో బయట మొత్తం రెనోవేషన్ అవుతుంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు అయితే మొత్తం రెనోవేషన్ అవుతుంది. చూసారు కదా, ఇలా మొత్తం ఇదంతా రెనోవేషన్ అవుతుంది. అండ్ అక్కడ అయితే కొత్తగా మనకి మొత్తం బిల్డింగ్ కూడా కడుతున్నారు. మొత్తం పూర్తిగా లుక్ మార్చేద్దామని. సో ఆల్మోస్ట్ ఒక 300-400 crores పెట్టి మొత్తం లుక్ మొత్తం మార్చేస్తున్నారు. సో అందరికీ చెప్తున్నాను, ఈ గేట్ నెంబర్ 4 దగ్గరికి అయితే వస్తే మాత్రం మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఒకటే ఉన్నది. ప్రెసెంట్ ఎంట్రీ మాత్రం మనకి ఇక్కడ నుంచి ఒకటే ఉన్నది. కాబట్టి మనం ఇక్కడ మీకు ఎంట్రీ ఇక్కడ కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నది ఎంట్రీ. సో యాక్చువల్లీ మనం ఇంతకుముందు గేట్ నెంబర్ 3 దగ్గర అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఒక ఎంట్రీ ఉండేది. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ గేట్ నెంబర్ 3 పక్కన ఇక్కడ ఇంకొకటి కొత్తగా ఎంట్రీ ఒకటి పెట్టారు. చూడండి, ఇక్కడైతే మనకి కొత్తగా ఒక ఎంట్రీ పెట్టారు. ఇలా ఉంటుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి సికింద్రాబాద్ స్కిప్ చేసేస్తూ బీదర్ నుంచి కలబుర్గి అంట. ఎంఎంటీఎస్లో ఒక టైప్ లాగా అయితే వచ్చింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలియదు. బీదర్ టు కలబుర్గి అంటే ఇది. ఇప్పుడు ప్రెజెంట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాము. సో ఈ ట్రైన్ నెంబర్ అయితే వచ్చేసి మళ్ళీ నేను చెప్తాను, ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12706. మనకి ఇది సికింద్రాబాద్ నుంచి 7:45కి స్టార్ట్ అవుతుంది. అండ్ విజయవాడ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:15 అవుతుంది. అండ్ గుంటూరు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2:30 అయితే అవుతుంది. సో రైట్ ఈ ట్రైన్కి వచ్చేసి ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం 15 స్టాప్లు ఆగుతూ గుంటూరుకి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్కి మొత్తం అయితే మనకి జనరల్ బోగీస్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ 8-10 దాకా జనరల్ బోగీస్ ఉంటాయి. అండ్ అందులో వచ్చేసి 5 సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ సెకండ్ సీటింగ్ అయితే ఉంటుంది. ఒకటి ఏసీ చైర్ కార్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం 16 స్టాపులు అయితే ఆగుతుంది. ఎండ్ టు ఎండ్ అయితే వచ్చేసి మనకి 16 స్టాపులు అయితే ఆగుతుంది. సో అవతల వైపు అయితే మనకి లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే చూస్తున్నాను. వ్యాప్ 7 లోకోతో. ఇంజిన్ నెంబర్ వచ్చేసి 39153. అయితే మనకు ఇది వెల్కమ్ చెప్తుంది సికింద్రాబాద్కి. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇలాగా చూసాక జన్మభూమి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి లింగంపల్లి. సో అలా ఉంటుంది. సో మా ట్రైన్ అయితే గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఇలాగ ఫుల్ రష్ అయిపోయింది. సో యాక్చువల్లీ నేను రిజర్వేషన్ చేసుకున్నాను కానీ బట్ నాకు కన్ఫర్మ్ కాలేదు. సో ఇదిగోండి ఇలాగా విండో సీట్ తీసుకున్నాను. ఓపెనబుల్ విండో సీట్ అయితే తీసుకున్నాను. సో అవతల వైపు మనకు ఒక ట్రైన్ కనబడుతుంది కదా, అది భావనగర్ నుంచి కాకినాడ పోర్ట్ అయితే వెళ్తుంది. ఆల్మోస్ట్ ఒక 2 hours లేట్తో అయితే నడుస్తుంది మాట ఇది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి అయితే వచ్చింది మన ట్రైన్ అయితే. ఇప్పుడు ఇదిగోండి సికింద్రాబాద్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే విత్ 1 hour డిలేతో అయితే బయలుదేరుతుంది. సారీ 1 hour కాదు, 45 minutes డిలేతో అయితే బయలుదేరుతుంది. చూడాలి మరి రైట్ టైంకి వెళ్తుందో లేదో తెలీదు. అసలు ఎందుకో మరి దారుణంగా 45 minutes లేట్తో బయలుదేరుతుంది. రావడమే అరగంట తర్వాత వచ్చింది, 35 minutes తర్వాత వచ్చింది. 7:45కి వెళ్ళాల్సింది 8:30కి వెళ్తుంది ట్రైన్. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి ఎన్ని గంటలకు వచ్చింది తెలుసా? 8:20కి వచ్చింది ప్లాట్ఫామ్ మీదకి. 8:20కి వచ్చింది లింగంపల్లి నుంచి. సో అవతల వైపు ఒక ట్రైన్ ఉంది చూసారు కదా, అది విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వచ్చిన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్.
సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 12 కిలోమీటర్స్ తర్వాత ఫస్ట్ స్టాప్ అయిన చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. అఫీషియల్ స్టాప్ అయితే వచ్చేసి 1 మినిట్ మాత్రమే. అండ్ ఈ చర్లపల్లి స్టేషన్ కోడ్ వచ్చేసి CHZ. స్టిల్ మన ట్రైన్ అయితే ఇప్పుడు 45 మినిట్స్ లేట్తో అయితే నడుస్తుంది, 45 మినిట్స్ డిలేతో. సో చూద్దాం, మనకి విజయవాడకి వెళ్ళేసరికి లేదా గుంటూరు వెళ్ళేసరికి రైట్ టైం వెళ్తుందో లేదో చూద్దాము. నాకు తెలిసి అయితే స్లాగ్ టైం అయితే ఉన్నది విజయవాడ కూడా. అండ్ విజయవాడ నుంచి గుంటూరు కూడా స్లాగ్ టైం అయితే ఉన్నది. చూద్దాం రైట్ టైంకి అయితే వెళ్తుందో లేదో చూద్దాం. అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇది దురంతనా లేదంటే రాజధాని ఎక్స్ప్రెస్ ఇంకా రాజధాని స్లీపర్కి వచ్చేసి ఉంటాము. సో దురంతకి స్లీపర్కి వచ్చేసి ఉన్నాయి, స్లీపర్కి వచ్చేసి దురంత ఎక్స్ప్రెస్. విత్ 1 hour 10 minutes లేట్ అయితే వచ్చాము, అంటే 10 నిమిషాలు లేట్ అయితే వచ్చాము. ఆలర్కి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే వచ్చింది ఇది. ఇప్పుడైతే ఈ ఆలర్ స్టేషన్ కోడ్ వచ్చేసి ఈ ఆలర్ స్టేషన్ కోడ్ వచ్చేసి మనకి ALER. సో ఇక్కడ ఎక్కువ స్టేషన్స్ ట్రైన్స్ అయితే ఆగవు. మనం ఇలాంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఒక 2-3 ఎక్స్ప్రెస్లు అయితే ఆగుతుంది, అందులో కృష్ణ ఎక్స్ప్రెస్ ఒకటి. సో ఇప్పుడైతే మళ్ళీ ఆలేరు నుంచి అయితే బయలుదేరిపోయింది. మన సోర్స్ స్టేషన్ నుంచి అయితే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి అయితే మనం జనగామ అయితే వచ్చాము. ఇప్పటివరకు అయితే మనం 89 కిలోమీటర్స్ అయితే వచ్చాము. విత్ 1 hour 10 minutes డిలే అయితే ఉంది. సేమ్ ఇప్పటివరకు అలాగే ఉంది, 1:10 నిమిషాలు లేట్ అయితే ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి అయితే వచ్చింది ఇప్పుడు. సో మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది ఇప్పుడు.
మన ట్రైన్ అయితే ఇప్పుడు వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ మనం 140 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. సికింద్రాబాద్ నుంచి మనం అయితే 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము విత్ 1 అవర్ డిలేతో. ఇందాక చెప్పాను కదా గంటన్నర లేట్ అయితే ఉన్నది కదా. సో కాన్పూర్ నుంచి మనకి కాజీపేటకి అక్కడ గంట టైం చూపించింది. సో అక్కడ స్లాగ్ టైం ఉంది, అక్కడ కవర్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్. సో ఇప్పుడు ప్రెసెంట్ మన ట్రైన్ అయితే వచ్చేసేసి 1 అవర్ లేట్తో అయితే నడుస్తుంది ట్రైన్ మాత్రం. రైట్ నో ప్రెసెంట్ అయితే మనము వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము with platform number 1. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు మొత్తం 380 కిలోమీటర్స్ అయితే విత్ 7 అవర్స్ జర్నీతో మనకైతే అదే విజయవాడకి అయితే మాత్రం మనకి 5.5 అవర్స్ 45 మినిట్స్ అయితే వెళ్ళాలి. సో ప్రెసెంట్ మనం అయితే మన ట్రైన్ 1 అవర్ లేట్ కాబట్టి ఆల్మోస్ట్ 2 అయిపోతుంది మనం విజయవాడ వెళ్ళేసరికి. సపోజ్ స్పీడ్ ఇంకా నాన్ స్టాప్గా స్లాగ్ 130 స్పీడ్ అయితే కొడతాడు. ఎందుకంటే మనకి సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్లో వయా కాజీపేట అండ్ వరంగల్ డివిజన్లో మాత్రం ఎల్హెచ్బికి వచ్చేసి మాత్రం కంప్లీట్గా 130 స్పీడ్ అయితే ఇచ్చేసాడు. 130 స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది. నేను చూశాను కాజీపేట నుంచి వాడు కాజీపేటకి వాడు 130 125 నుంచి 130 కొట్టుకొని వచ్చాడు, కొట్టుకొని వచ్చాడు. సో ఇదే సో మన ట్రైన్ అయితే ఇప్పటివరకు మనము సికింద్రాబాద్ నుంచి నెక్కొండకు అయితే 171 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి ఎన్కేడి, నెక్కొండ స్టేషన్ కోడ్ వచ్చేసి ఎన్కేడి. ఈ స్టేషన్లో మొత్తం 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఫస్ట్ 1, 2 మెయిన్ లైన్లు ఉంటాయి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం ట్రైన్ అయితే వచ్చేసి 47 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. ఇందాకైతే 1 అవర్ అన్నాను కదా, ఇప్పుడు 47 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. నో ప్రాబ్లం. మనమైతే 47 మినిట్స్ అనేది నాట్ ఇష్యూ ఈ ట్రైన్కి మాత్రం. చూద్దాం, నాకు తెలిసి ఒక 20 మినిట్స్ డిలే అయితే ఆల్మోస్ట్ మనము విజయవాడ అయితే రీచ్ అయిపోతామని నేను అనుకుంటున్నాను. గుడ్. సో మన ట్రైన్ అయితే మహబూబాబాద్కి అయితే వచ్చేసింది విత్ 30 మినిట్స్ లేట్, హాఫ్ అన్ అవర్ లేట్తో అయితే మహబూబాబాద్ అయితే వచ్చేసింది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. ఇక్కడ కూడా మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మహబూబాబాద్లో మొత్తం 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి, ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. సో మన ట్రైన్ అయితే హాంకింగ్ ఇచ్చేసారు. సో రెడీ టు లీవ్. అండ్ ఇప్పుడు వరకు అయితే మనము మహబూబాబాద్ నుంచి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము విత్ 40 మినిట్స్ లేట్తో, అదే హాఫ్ అన్ అవర్ లేట్ అయితే వచ్చేసాము. అయితే ఈ ట్రైన్ మొత్తం వచ్చేసి 16 స్టాపులు అని చెప్పాను కదా. 16 స్టాపులని మొత్తం కవర్ చేయడానికి దీనికి 7 అవర్స్ 20 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇది మనకి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు 380 కిలోమీటర్స్ అయితే రన్ చేస్తుంది మన. సో సికింద్రాబాద్ డివిజన్ నుంచి గుంటూరు డివిజన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఫస్ట్ విజయవాడ డివిజన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. విజయవాడ నుంచి గుంటూరు డివిజన్ అయితే రన్ అవుతుంది. మొత్తం 3 డివిజన్లు అయితే పాస్ అయ్యి గుంటూరు డివిజన్
స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. సో మొత్తానికి అయితే మనకి 381 కిలోమీటర్స్కి 7 hours 45 minutes అయితే పడుతుంది. ఈ ట్రైన్ హై స్పీడ్ వచ్చేసి మనకి 120 నుంచి 130 స్పీడ్ అయితే వెళ్తుంది. అండ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 55 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుంది. సో మనకి సికింద్రాబాద్ నుంచి మనకి విజయవాడ డిస్ట్రిక్ట్ కాబట్టి ఆల్మోస్ట్ 130 స్పీడ్ అయితే వెళ్తుంది. మనకి ఏ ప్రాబ్లం ఉండదు, మొత్తం నైట్ టైంలో అయితే వెళ్తుంది. ఈ టైమింగ్లో మాత్రం అవుట్ ఆఫ్ 4.5 అయితే చేస్తుంది. టైమింగ్లో మాత్రం మాత్రం ఇదే ఉంటుంది. టైమింగ్ అయితే వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి మధ్యలో నుంచి విజయవాడకి స్లాగ్ ఉంది. స్లాగ్ టైం అంతా హాఫ్ అవర్ స్లాగ్ ఉంది. 1 అవర్లో వెళ్ళాల్సింది 1.5 అవర్ టైం వచ్చింది. స్లాగ్ అయితే ఇప్పుడు డొర్నకల్ రైల్వే జంక్షన్కి అయితే వచ్చేసింది. విత్ 1 hour లేట్తో మళ్ళీ 1 hour లేట్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 50 to 1 hour లేట్ చూపిస్తుంది. అండ్ ఈ డొర్నకల్ జంక్షన్కి వచ్చేసి మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. అండ్ ఇది జంక్షన్. ఇక్కడ నుంచి మనము భద్రాచలం కూడా డైవర్షన్ తీసుకోవడానికి మనం ఇక్కడ కంపల్సరీ దిగాల్సిందే. అండ్ ఇక్కడ నుంచి మెయిన్ అయితే ఖమ్మం అండ్ ఈ రామగుండం ఇవన్నీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మెయిన్ అయితే ఇక్కడ బొగ్గు గన్నులు ఉన్నాయి కాబట్టి చూడండి, మనకి ఇక్కడ బొగ్గు గన్నులు మొత్తం అన్నీ చూపిస్తుంది అన్నమాట. సో మన ట్రైన్ అయితే ఇప్పుడు హాంకింగ్ ఇవ్వడానికి అయితే ట్రైన్ అయితే ఇచ్చేసారు. యాక్చువల్లీ ఈ ట్రైన్కి అయితే మొత్తం వచ్చేసి 17 బోగీలు అయితే 17 కోచ్లు అయితే ఉంటాయి. ఆ 17 కోచ్లను మొత్తము 7 వచ్చేసి జనరల్ బోగీలు, 7 జనరల్ బోగీలు, 5 వచ్చేసి మనకి సెకండ్ సీటింగ్ విత్ రిజర్వేషన్, 1 చైర్ కారు, 2 SLR కోచెస్ అయితే ఉంటాయి. సో ఇది ఈ ట్రైన్ డీటెయిల్స్ మాట. చూడండి భద్రాచలం రోడ్ మనుగూరు. సో మనం ఇక్కడ భద్రాచలం వెళ్ళాలంటే కంపల్సరీ ఇక్కడ డొర్నకల్లో దిగాల్సిందన్నమాట. ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలి. నేను ఆ రూట్ ఏంటనేది కూడా చూపిస్తాను మీకు. దీనికి బైపాస్ లైన్ కూడా ఉంటుంది. భద్రాచలం రోడ్ నుంచి అంటే మనుగూరు నుంచి ఖమ్మం వెళ్ళాలంటే డొర్నకల్ రావాల్సిన అవసరం లేదు. అంటే యాక్చువల్లీ స్పెషల్గా దీనికి గూడ్స్ ట్రైన్ కోసం అని చెప్పి చేశారన్నమాట. బైపాస్ లైన్ ఒకటి పెట్టారు. నేను అది కూడా చూపిస్తాను. చూడండి ఈ రూట్ మనకి భద్రాచలం అయితే వెళ్తుంది. అంటే మన మనుగూరు వస్తే వెళ్ళిపోతాం. మన ఈ రూట్ మనుగూరు దాకా వెళ్ళిపోతాం. యాక్చువల్లీ ఈ రూట్ ఇంకా బైపాస్ చేసుకుంటే మన మీకు అక్కడ కనపడుతుందా గూడ్స్ ట్రైన్ బైపాస్ లైన్ మాట. విజయవాడ నుంచి మనుగూరు గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోవాలంటే మొత్తం బైపాస్ లైన్. సీటింగ్ అనేది ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ ట్రైన్కి. 3+3 చైర్ కార్ అన్నమాట ఇది. సో దీని లుక్ అవుట్లుక్ మొత్తం ఇలా ఉంటుంది. సో రైట్ నౌ మన ప్రెజెంట్ అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. అండ్ ఈ ఖమ్మం రైల్వే స్టేషన్ వచ్చేసి స్టేషన్ కోడ్ వచ్చేసి KAMT. ఈ ఖమ్మం రైల్వే స్టేషన్లో మొత్తం మనకు వచ్చేసి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. సో మనం అయితే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఖమ్మంకి వచ్చేసరికి మొత్తం 250 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. విత్ ½ hour డిలేతో 36 minutes డిలే అయితే ఉంది. అండ్ ప్రెజెంట్ అయితే నాకు తెలిసి విజయవాడ వెళ్ళేసరికి మాత్రం ఇది రైట్ టైంకి అయితే వెళ్ళిపోతుంది. ఆన్ టైంలోకి అయితే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ అయితే సిగ్నల్ ఇచ్చేసాడు. రైట్ మనం అయితే వెళ్ళిపోతాం. ఖమ్మం రైల్వే స్టేషన్ మొత్తం అంతా డెవలప్ చేస్తున్నట్టున్నాడు. ప్రతి ఒక్క స్టేషన్ మెయిన్ స్టేషన్స్ ప్రతి ఒక్క స్టేషన్ డెవలప్ చేస్తున్నారు.
రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MDR. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ మనం అయితే 20 మినిట్స్ లేట్తో అయితే నడుస్తున్నాము. ఇప్పుడు వరకు అయితే మనము సికింద్రాబాద్ నుంచి మధిర వరకు అయితే మనము 294 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము విత్ 24 మినిట్స్ డిలేతో అయితే. సో ఇది యాక్చువల్లీ ఈ ట్రైన్ మెయింటెనెన్స్ కానీ స్పీడ్ కానీ క్లీనింగ్నెస్ కానీ సీటింగ్ కంఫర్టబిలిటీ మాత్రం సూపర్. నాకు తెలిసి ఇలాంటి ట్రైన్ అయితే ది బెస్ట్ ట్రైన్ అయితే నేనైతే చెప్తాను. విజయవాడ వెళ్ళడానికి అన్ని ఊర్లు కనెక్ట్ చేసుకొని అయితే సికింద్రాబాద్ నుంచి అన్ని ఊర్లు కనెక్ట్ చేసుకొని అయితే వెళ్తుంది ఈ ట్రైన్. సో ఇది అన్ని ఊర్లు కనెక్ట్ చేసుకొని వెళ్తుంది చెప్తున్నాను కదా. చూసారా ఎంతమంది ఎక్కుతుంటారో అంతమంది దిగుతూ ఉంటారు. కనెక్టింగ్ ఊర్లు కలుపుకుంటూ వెళ్తుంటారు. ప్రతి ఒక్క స్టేషన్లో ఆగుతుంటుంది. అయినా సరే విజయవాడ వరకు మనకి ఇది నాన్ స్టాప్గా 6 అవర్స్ ఆల్మోస్ట్ 5 అవర్స్ 45 మినిట్స్లో అయితే వెళ్ళిపోతుంది. బట్ ఇది లేట్ కాబట్టి అన్ని ఊర్లు కనెక్ట్ అవుతూ క్రాసింగ్ పెట్టుకుంటూ ఉంటే మాత్రం మనకి అది కామన్, పర్వాలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఏంటబ్బా ట్రైన్లు ఎప్పుడు లేట్గా ఉంటాయని కాదు, కామన్. ట్రైన్ లేట్ అవ్వడం మాత్రం కామన్. బట్ ఒక డెస్టినేషన్ ప్లేస్కి వచ్చేసరికి మాత్రము స్లాగ్ టైం పెట్టుకొని వీడు కంపల్సరీ రైట్ టైంకి అయితే వెళ్తాడు. చెప్తున్నాను కదా 45 మినిట్స్ లేట్తో నడిచింది ఈ ట్రైను సికింద్రాబాద్ నుంచి. అలాంటిది ఇప్పుడు 24 మినిట్స్ డిలేతో అయితే నడుస్తుంది ఇది. అది చూడండి మరి ఎంత ఇదిగా ఉందో చూడండి. 24 మినిట్స్ లేట్తో చూడండి. సో మన ట్రైన్ అయితే మనం విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. సో ఆన్ టైంలో 15 మినిట్స్ డిలే టైంలో అయితే 15 మినిట్స్ లేట్తో అయితే మనము ప్లాట్ఫామ్ నెంబర్ 7 విజయవాడ అయితే చేరిపోయాము. 1:15 రావాల్సింది 1:35కి అయితే వచ్చింది. చెప్పాను కదా ఆన్ టైంలో తీసుకొని వచ్చాడు. స్లాగ్ పెట్టాడు ప్లస్ దంచి కొట్టాడు. 130 ఆ ఖమ్మం నుంచి ఒక రేంజ్లో నడిపాడు బండిని మాత్రము. 120 నుంచి 130 ఆ స్పీడ్లో నడుపుతూనే ఉన్నాడు. ఎక్కడ ఆగట్లేదు అసలు. స్టేషన్ వస్తేనే ఆగుతుంది. సో యాక్చువల్లీ సో చెప్తున్నాం కదా విజయవాడ వెళ్ళాలంటే సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మాత్రము ఒక్కొక్క ఊరు కనెక్ట్ అయ్యి వెళ్ళాలంటే మాత్రము ఇది బెస్ట్ ట్రైన్. ఫస్ట్ అయితే నాకు నిజంగా చిరాకు వచ్చింది. ఆల్మోస్ట్ 45 మినిట్స్ లేట్ అయితే అయింది. మరి టైంకి వెళ్తాడా లేదా అనుకున్నాను. చూస్తేనేమో వరంగల్ నుంచి మాత్రం ఒక రేంజ్లో నడిపాడు బండిని మాత్రము. ఆల్మోస్ట్ వరంగల్ వరకు 1:15 లేట్ ఉంది ట్రైన్. ఖమ్మం దగ్గరకు వచ్చేసరికి 1/2 అవర్ లేట్ అయిపోయింది. మధ్యలో మధిర వచ్చేసరికి ఒక 40 మినిట్స్ లేట్ ఉంది. లేట్ కానీ విజయవాడ వచ్చేసరికి మాత్రం 15 మినిట్స్ లేట్ అంటే అది నథింగ్ ఇంపాసిబుల్. అది చాలా చిన్న విషయం అది 15 మినిట్స్ అనేది.
సో ఇది ఈ ట్రైన్ జర్నీ డీటెయిల్స్ అయితే. సో ఇప్పటివరకు అయితే మనమైతే మాత్రము సికింద్రాబాద్ నుంచి విజయవాడకు అయితే 348 కిలోమీటర్స్ అయితే ప్రయాణం చేసాము. సో ఇది నా వ్లాగ్ అయితే. ఈ ట్రైన్ మాత్రం బాగా నచ్చింది. ఇది నా ఫుల్ ఎక్స్పీరియన్స్ జర్నీ మాత్రం చెప్పాలంటే మాత్రము క్లీనింగ్లో కానీ, కోచ్ మెయింటెనెన్స్లో కానీ, టైం డెలివరీలు వెళ్ళడం కానీ మాత్రము పర్ఫెక్ట్. అన్నిటికీ 4.5 అలా ఇస్తాను. మాత్రం 4 మాత్రం ఇస్తాను, 4.5 మాత్రం ఇస్తాను. టైమింగ్లో మాత్రం ఆల్మోస్ట్ 4.5 ఇస్తాను. క్లీనింగ్లో మాత్రం అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. కోచ్ కంపార్ట్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ మాత్రం సూపర్, చాలా బాగుంది. సో ఇది నా ట్రైన్ వ్లాగ్ జర్నీ. సికింద్రాబాద్ నుంచి నేను గుంటూరు వెళ్ళాల్సిన గుంటూరు ఇంటర్సిటీ అయితే మాత్రం నేను మాత్రము విజయవాడ వరకే వెళ్ళాను. విజయవాడ వరకే దిగిపోతున్నాను. ఇక్కడ నుంచి నేను ఇంకొక ట్రైన్ క్యాచ్ చేయాలి. సో నేను మాత్రం మీకు కానీ వీడియో కానీ నచ్చితే మాత్రం, నా వీడియోలో కంటెంట్స్ నచ్చితే మాత్రమే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఆల్సో. ఓకే.